హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో ఎస్, ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు 2 days ముందే వచ్చేసింది. అయితే డిఎస్సి ఎగ్జామ్ మనకి జూన్లోనే ఉంది కాబట్టి జూన్ 6th అలా ఎగ్జామ్ ఉంది. సో అంటే ఇప్పుడు మనకి 45 days టైం ఉంది డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి. సో మరి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వీళ్ళందరూ కూడా డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. సో బీఈడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, ఇంకా డిఎస్సిలో మనకి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అని 2 కేటగిరీస్ అనేవి మనకు ఉంటాయి, యాజ్ యు నో దట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఈ వీడియో చేయడం ఏంటంటే విత్ ఇన్ 45 daysలో, సో 45 రోజుల్లోనే మనము డిఎస్సిని కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేయొచ్చా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చదవచ్చా, సో మనం కాంపిటీషన్ ఇవ్వచ్చా? ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి, సో ఆల్రెడీ ఇంతకు ముందు 1 or 2 attempts చేసేసి, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ 2 కేటగిరీస్ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక 4-5 years నుంచి డిఎస్సి ఎలాగైనా కొట్టాలి, నా లైఫ్ గోల్ ఇదే, నా ఫ్యూచర్ ఇదే, నా ఎయిమ్ ఇదే అని చెప్పేసి దీని మీదే కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే 1 or 2 times ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. ఓకేనా, సో ఫస్ట్ కేటగిరీలో వీళ్ళే ఉంటారు. సో 1 or 2 times ఎగ్జామ్స్ కూడా రాసి ఉంటారు. సో ఏదో 1 mark 2 marksలో అలా జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళు సో ఈ 45 daysలో ఏంటంటే వాళ్ళు జస్ట్ రివిజన్ పర్పస్లో చదివేసుకుంటారనమాట, పెద్ద కష్టమేం కాదు. ఇంకా సెకండ్ కేటగిరీ ఎవరు ఉంటారు అని అంటే, సెకండ్ కేటగిరీ వచ్చేసి లాస్ట్ ఇయర్ బీఈడీ అయిపోయిన వాళ్ళు, అంతకుముందు బీఈడీ అయిపోయిన వాళ్ళు. అంటే సిలబస్ అనేది కంప్లీట్గా చదువుంటారు ముందే. ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ముందే ప్రీ ప్లాన్డ్గా సిలబస్ కంప్లీట్గా చదువుంటారు. మేబీ అటెంప్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇంకా థర్డ్ ఏంటంటే కంప్లీట్ ఫ్రెషర్స్ ఉంటారు. సో కంప్లీట్ ఫ్రెషర్ ఉంటారు. లాస్ట్ ఇయర్ బీఈడీ చేసేసి ఉంటారు, టెట్ రాసి క్రాక్ చేసి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది వస్తుందా రాదా అని డైనమాలో అంత ఇంట్రెస్టెడ్గా ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టి ఉంటారు. సో ఎప్పుడైతే 2 days ముందు నోటిఫికేషన్ వచ్చిందో, ఈ 2 days అంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ప్రిపరేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో మరి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి కేవలం 45 daysలోనే మనము ఈ డిఎస్సిలో ఉండే సిలబస్ని కంప్లీట్గా మనం కవర్ చేయొచ్చా అని అంటే, సో టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడాలి అని అంటే మీరు చేస్తే అయిపోతుంది అది అయిపోతుంది ఇట్లా కాదు. ప్రాక్టికల్గా మాట్లాడాలి అని అంటే సో ఫ్రెషర్స్కి సమ్ వాట్ డిఫికల్టే. ఓకేనా, సో ఫ్రెషర్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో మనం సీనియర్స్ని పెట్టాము, వీళ్ళు 4-5 times ఎగ్జామ్ రాసి 1 or 2 marksలో అప్పుడు మిస్ అయ్యారు అని అంటే, ఇప్పుడు మరి వీళ్ళు కరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేస్తారా? నేను క్వశ్చన్ మార్క్ అంటున్నా, ఎస్ఆర్నో నేను చెప్పట్లేదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో జాబ్ కొట్టేస్తారా ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే మేబీ ఆర్ మే నాట్ బి. కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా మాట్లాడాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ, బట్ యూ కెన్ ట్రై. సో యూ విల్ గెట్ ఇట్, యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. చేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. సో మోర్ ఎఫర్ట్స్ పెట్టాలి, మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో రోజుకి మినిమం 8-9 hours చదవాలి. సో ఇప్పుడు ఎగ్జామ్కి మినిమం 3 months 4 months గ్యాప్ ఉంటే, సో మనం డైలీ 4-5 hours అలా చదువుకొని ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 45 days టైం ఉంది. దట్టు మీరు 6th class నుంచి 10th class వరకు టెక్స్ట్ బుక్లు అన్నీ చదవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ వరకు కూడా చదవాలి. ఇంటర్మీడియట్ లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వకపోయినా అఫ్ కోర్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీగా స్కోర్ బాగా వస్తుంది. ఈ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎలిమినేషన్ కోసము టచ్ చేస్తాడనమాట. ఓకేనా, సో టెక్స్ట్ బుక్లు అన్నీ చదవాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు అన్నీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం ఇప్పుడు 20th April నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రోజు నువ్వు కూర్చొని చదివినా కూడా నీకు ఈ 45 daysలో 1 time రివిజన్ కూడా కాదు. ఓకేనా, ఫస్ట్ ఈ ఫ్రెషర్ ఏం చేస్తాడు, ఫస్ట్ టెక్స్ట్ బుక్లు అన్నీ చదివి, ఆ టెక్స్ట్ బుక్లో అంతకంటే నీకు అవసరం లేదు కదా. సో అవసరం లేని మ్యాటర్ చాలా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చాలా ఉంటుంది. సో యూ విల్ త్రో ఇట్ దట్. నీకు ఏదైతే నెసెసరీయో, ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అది మాత్రమే నువ్వేం చేయాలి, చదవాలి. ఓకే, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ మెచ్యూరిటీ ఎవరికైతే ఉంటుందో సో డెఫినెట్గా వాళ్ళు తక్కువ టైంలో కూడా మంచిగా చదివే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ మొన్నే డిఎస్సి అయిపోయి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే
వాళ్ళ కోసం ఎక్స్పెషలీ ఈ థర్డ్ కేటగిరీ నేను చెప్పాను కదా, ఫస్ట్ సెకండ్ కేటగిరీ చెప్పరా అంటే ఫస్ట్ సెకండ్ కేటగిరీకి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంతా చదివేసే ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో వీళ్ళకేంటంటే కొంచెం ఐడియా తక్కువ ఉంటుంది. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్సి రాయని వాళ్ళు, లేదా ఒకేసారి రాసి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఇంకా అంత నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరూ కూడా యూ గైస్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ యాక్చువల్లీ. సో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్. ఓకే, సో ఎగ్జామ్ లో డిఎస్సిలో మనకి నోటిఫికేషన్ లో సిలబస్ ఏమిచ్చాడో ఫస్ట్ తరోగా మీరు చదువుకోవాలి. ఓకే, అందరు పాకెట్ లో సిలబస్ కాపీ అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయాలజీ విషయానికే వస్తే సో డిఎస్సిలో బయాలజీలో కొన్ని టాపిక్స్ లేవు. ఇప్పుడు సెన్చరీ ఆర్గాన్స్ అని డిసీజెస్ లో ఓన్లీ స్పెసిఫిక్ డిసీజెస్ ఇచ్చాడు. సెన్చరీ ఆర్గాన్స్ అయితే టాపిక్ ఇలేదనుకుంటా, సిలబస్ లో లేదు. సో సిలబస్ లో లేని టాపిక్ ని మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ లో అన్ని టాపిక్స్ అన్ని ఉంటాయి అందులో. ఇప్పుడు సెంచరీ ఆర్గాన్స్ కూడా మనకి స్కూల్ బుక్స్ లో ఉంది. ఇప్పుడు నువ్వు అది కూడా చదువుకుంటూ కూర్చున్నావు అనుకో, సిలబస్ లో లేదు, నువ్వు చదివి ఏం చేస్తావు? క్వశ్చన్ రాంది నువ్వు చదివి ఏం చేస్తావు? అవునా లేదా? సో కాబట్టి కంపల్సరీ సిలబస్ లో ఏం అడిగాడు ఏం అడగలేదు ఆ క్లారిటీ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ మీద తరోగా గ్రిప్ ఉండాలి. సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేశారో అది మొత్తం 1 by 1 చదువుకుంటూ ఫైనల్ గా సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకే, సిలబస్ లో లేనిది చదివి టైం వేస్ట్ చేసుకోకండి. సో సిలబస్ లో లేనిది చదవకూడదు అని అంటే ఫస్ట్ నువ్వు సిలబస్ లో ఏముందో చూడాలి. ఓకేనా, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిందంతా. సో సిలబస్ చూసిన తర్వాత నీకేం అర్థమైందో ఆ టాపిక్స్ ఏ బుక్స్ లో ఉన్నాయో, సో డిఎస్సికి అయితే కంపల్సరీ అకాడమీ బుక్స్ చదవాలి. ఇప్పుడు బుక్స్ సెలెక్షన్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లాసెస్ వినడం, నోట్స్ ప్రిపేర్ చేయడం అండ్ బుక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు క్లాసెస్ ఎందుకు వినాలి అని అంటే ఇప్పుడు అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతాయి, లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా టెక్స్ట్ బుక్స్ లింక్స్ వచ్చేస్తాయి. బట్ మీరు టెక్స్ట్ బుక్స్ అంతా చదివితే ఇట్ విల్ టేక్ లైక్ మోర్ టైమ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ లో. అందుకే క్లాసెస్ వినాలి. సో క్లాసెస్ చెప్పేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఏ ఫ్యాకల్టీ అయినా క్లాసెస్ చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ అంతా చదివినట్టు మీకు చెప్పడు. ఆ పర్టికులర్ టాపిక్ లో ఏం చెప్పాలో అదే చెప్తాడు. ఆయన ఎలా ఎందుకు చెప్తున్నాడు అని అంటే హీఈస్ ఫ్యాకల్టీ కాబట్టి, హీఈస్ టీచర్ కాబట్టి, హీ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద ఎగ్జామ్స్ కాబట్టి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి, ఇంతకు ముందు జరిగిన టెట్ డిఎస్సి పేపర్ లో ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఇవన్నీ చూసుంటారు. ప్లస్ వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్స్ చదువుంటారు కాబట్టి సో ఫ్యాకల్టీస్ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆన్ ది పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. సో కాబట్టి క్లాసెస్ వినడం అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, క్లాసెస్ వినాలి. క్లాసెస్ విన్న తర్వాత మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ ప్రిపేర్ చేస్తే అది ఒక టైప్ ఆఫ్ రివిజన్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఎంతసేపు మీరు మెటీరియల్ ఇవ్వండి, అది ఇట్స్ ఎవరో రాసింది చదవడం కంటే నువ్వు క్లాసెస్ వింటూ నీకేం అర్థమైందో అది నువ్వు రాసుకుంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ రివిజన్. ఓకేనా, నీకు ఒక రివిజన్ అనేది జరిగిపోతుంది. సో అట్లా క్లాసెస్ వింటూ నోట్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేయడం. ఓకే, టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేయలేకే కదా క్లాసెస్ వింటున్నది అని అంటే అఫ్ కోర్స్ నువ్వు క్లాసెస్ వింటున్నావు. క్లాసెస్ విన్న తర్వాత నువ్వు ఆ టాపిక్ ని చదివావనుకో నీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రాక్టికల్ గా మాట్లాడాలంటేనండి క్లాసెస్ చెప్పేటప్పుడు ఫ్యాకల్టీ కూడా 1.2 పాయింట్స్ 1 or 2 జస్ట్ మిస్లేనియస్ అలా మిస్ అవుతుంది. వాంటెడ్లీ ఎవరు చేయరు, కావాలని కాదు, ఆ ఫ్లోలో మర్చిపోవచ్చు. ఓకే, అది కూడా నువ్వు మిస్ అవ్వద్దు. అది కూడా నేను చదువుకొని బ్రెయిన్ లో పెట్టుకొని పోవాలి అంటే క్లాసెస్ వినేసిన తర్వాత నువ్వు టెక్స్ట్ బుక్ చదవాలి. అప్పుడు నీకు చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సార్ ఇది చెప్పాడు అది చెప్పాడు, సార్ దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో కాబట్టి మేడం ఇలా చెప్పారు అని చెప్పి మీకు ఏమవుతుందంటే ఈజీగా ఒక స్టోరీ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతావు అనమాట.
ఇప్పుడు నీకు ఏదైనా ఒక తెలియని స్టోరీ చదివితే ఎలా ఉంటుంది, తెలిసిన స్టోరీ చదివితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక రామాయణం చదువుతున్నావు, రామాయణం బుక్ చదివేటప్పుడు నీకు రామాయణం గురించి ముందే తెలుసు. సో రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాడు, రాముడి వెంట సీత ఎందుకు వెళ్ళింది, రావణాసుడు ఎవరు, ఆంజనేయ స్వామి వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారు, ఇవన్నీ నీకు ముందే తెలిస్తే నువ్వు చదివేటప్పుడు స్టోరీ లాగా చదువుకుంటా పోతావు. ముందు తెలియకపోతే రాముడేంటి, ఎందుకు వెళ్ళాలి, ఇట్లా చాలా డౌట్లు వస్తాయి. అందుకని క్లాసెస్ విన్నాక టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు ఇంకా 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 క్లారిటీ ఉంటుంది. అందుకే స్కూల్స్ లో కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, టీచర్ అంతా క్లాసెస్ చెప్పి నోట్స్లు రాపించిన తర్వాత ఎప్పుడో ఎగ్జామ్ పెడతారు. అప్పుడు ప్రిపేర్ అవ్వమంటారు స్టూడెంట్ కి, ఎందుకంటే అర్థం అవడానికి. సేమ్ ఈడ కూడా అంతే, అదే కాన్సెప్ట్ అంతే. వినాలే, రాసుకోవాలి, మళ్ళీ ఒకసారి చదవాలి. చదివితే 3 సార్లు 3 యాక్టివిటీస్ ఇక్కడ అయిపోతాయి. ఓకేనా, ఈ తొందరగా అయిపోతుంది చదివేటప్పుడు కూడా క్లాస్ విన్న తర్వాత. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మంది చదువుతారు, ఓకే, టెక్స్ట్ బుక్స్ చదువుతారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద, పర్టికులర్ టైప్ ఆఫ్ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ లేక చాలా మంది ఎగ్జామ్లో ప్రజెంటేషన్ సరిగా ఇవ్వలేరు. ఓకే, అంటే ఎగ్జామ్లో సరిగా టైంకి గుర్తు రాదనమాట. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే ప్రీవియస్ ఇయర్ PYQs ని ఒక్కసారి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని, PYQs ని ఒక్కసారి రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ లో డిఎస్సి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, టెట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్ కి నువ్వు ఇక్కడ టాపిక్ చదివేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే నువ్వు ఆన్సర్ చేయగలిగావా లేదా, చేయలేదంటే సరిగా చదవలేదని అర్థం, అంటే ఇంకొంచెం డెప్త్కి పోలేదు. లేదా ఒక్కొక్కసారి కాన్సెప్ట్ ని ట్విస్ట్ చేసి క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఇస్తాడు, అంత ఆలోచించే మైండ్ సెట్ నీకు లేదు అని అర్థం. ఓకేనా, సో PYQs ఒకసారి చూడాలి. అండ్ నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో చెప్తున్నాను కదా, టెస్ట్ సిరీసే మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదివి మీరు టెస్ట్ సిరీస్ ఎన్ని రాస్తే మీకు అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఇచ్చేటప్పుడు కొన్ని కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ ఎలా రైజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీరు ఒక క్వశ్చన్కి, ఇప్పుడు మీకు ఎంత టైము, ఒక 100 minutes అని అనుకుందాం, జస్ట్ ఊరికే చెప్తున్నా 100 minutes అని అనుకుందాం. మీరు ఈ 100 minutesకి ఒక 100 questions ఇచ్చాడు అని అనుకుందాం ఎగ్జామ్లో. నువ్వు ఈ 100 questions 100 minutesలో చేస్తున్నావు అని అంటే, చెయ్యాలి అని అంటే మెయిన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అంటే టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఈ 100 questions ని నువ్వు ఇక్కడ 80 minutesలోనే చేసేయగలగాలి. 80 minutesలోనే నువ్వు ప్రాక్టీస్ టెస్ట్ రాసేటప్పుడు చేయగలగాలి. అప్పుడే నీకు అవుట్పుట్ అక్కడ 100 questions 100 minutes చేయగలవు. సో అట్లా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయాలి. సో టెస్ట్ సిరీస్ లో కూడా మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు క్వశ్చన్ ని చదివి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమై ఉంటుందా, ఎవ్రీబడి థింకింగ్ లైక్ దట్ ఓన్లీ. బట్ మిగతా 3 ఆప్షన్లు ఎందుకు దీనికి ఆన్సర్ కాదు, ఎందుకు వాటిలో ఏం మిస్టేక్ ఉంది, ఆ 3 ఆప్షన్స్ ఎందుకు మనం ఎలిమినేట్ చేసాం, ఆ 3 ఆప్షన్స్ ఈ క్వశ్చన్ కి ఎందుకు సంబంధం లేదు, అది కూడా మీరు చూడాలి ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా. ఎందుకు అని అంటే ఆ 4 ఆప్షన్స్ మీద మీకు ఐడియా ఉంటే మెయిన్ ఎగ్జామ్ లో కూడా మీకు ఎలిమినేషన్ మెథడ్ అనేది ఈజీగా అలవాటు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తే అందులో కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ కి సంబంధం లేని ఉంటాయి. కొంచెం మీకు కాన్సెప్చువల్ వైజ్ మీరు చదువుంటే, కాన్సెప్ట్ మీకు బాగా అర్థమై ఉంటే ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ మెథడ్ లో మనము తెలియకపోయిన ఆన్సర్ ని రాబట్టొచ్చు. అలా రావాలి అని అంటే నువ్వు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడే ఆ థాట్ ప్రాసెస్ తోనే నువ్వు టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకేనా, ఆ క్వశ్చన్కి ఇదే ఎందుకు ఆన్సర్, వై నాట్ దిస్, వై ఓన్లీ దిస్, ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ దిస్ క్వశ్చన్ అండ్ దిస్ ఆన్సర్, వాట్ ఈస్ ద కీ పాయింట్ విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ బిట్వీన్ దట్ క్వశ్చన్ అండ్ దట్ ఆన్సర్, ఆ కీ పాయింట్ పట్టుకోవాలి. ఓకే, సో మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు ఎలిమినేట్ చేశాను, ఆ ఆలోచన నీకు ఇక్కడ అయిందనుకో, అక్కడ నీకు మెయిన్ ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. రోజుకి 10 గంటలు చదివామా, 9 చదివామా, 11 గంటలు చదివామా, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ యాక్చువల్లీ. సో నువ్వు 5-6 గంటలు చదివినా కూడా నీకు ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రీ ప్లాన్డ్ తోని చదువుకుంటే డెఫినెట్ గా ఫస్ట్ అటెంప్ట్ లో కూడా మనము ఏం చేయొచ్చు అని అంటే జాబ్ కొట్టచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ అబౌట్, కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ your concentration on the subject, okay, and your strategy, your preparation strategy.
అండ్ యువర్ హార్డ్ వర్క్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని రాదు అనే నెగటివ్ థాట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ క్రాక్ ఇట్ అని నువ్వు మెంటలీ ప్రిపేర్డ్ అయి ఉండాలి. అండ్ పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. కూల్ మైండ్ సెట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, టెన్షన్ పడిపోతే ఆ టెన్షన్లో ఉండేది కూడా పోద్ది. అర్థమైనా? టెన్షన్ లేకుండా కూల్గా హ్యాపీగా ఓకే నీ హార్డ్ వర్క్ నువ్వు చేసి నేను బాగా రాయగలను అనే పాజిటివ్ మైండ్ సెట్ తోని వెళ్ళి కూల్ మైండ్ సెట్ తోని ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా చెప్తున్నాను మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో 45 డేస్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. తీసుకురాలేవా అంటే నీ మీద నీకు నమ్మకం లేదా, ఆ టాలెంట్ లేదా, ఆ పాజిటివ్నెస్ లేదా అంటే ఉందనే చెప్పాలి. ఓకే, కాబట్టి ట్రై చేయండి, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఎవరైతే ఈ 2 కేటగిరీస్ ఉంటారో ఆల్రెడీ ఎగ్జామ్ రాసి మిస్ అయిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఈ 45 డేస్లో మీకు రివిజన్ జరగాలి. ఎవరైనా సరే ఎగ్జామ్ వరకు అట్లీస్ట్ 3 టైమ్స్ రివిజన్ చేసుకోవాలండి. వీళ్ళకి కష్టం 3 టైమ్స్ రివిజన్ చేయడం. టు బీ ఫ్రాంక్, అన్ని చదవాలంటే మినిమం ఎట్లయినా 25 డేస్ మెథడాలజీ చదవాలి, మిగతా సబ్జెక్టులు అన్ని చదవాలంటే 25 డేస్ 1 మంత్ పడుతుంది. వీళ్ళు మహా అయితే వన్ టైమ్ రివిజన్ చేయగలరు. సో వీళ్ళు ఆల్రెడీ కంటెంట్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి మినిమం 2 to 3 టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. బట్ మీరు కూడా ఏంటి అంటే టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అందరూ కూడా టెస్ట్ సిరీస్ బాగా రాయండి, కంటెంట్ గ్రిప్ తెచ్చుకోండి, బాగా చదవండి. అండ్ మీకు మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అని అంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్. ఇక్కడ జీకే, కరెంట్ అఫైర్స్, ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, కంటెంట్, మెథడాలజీ, ఇలా 5 టాపిక్స్ ఇచ్చారు. ఈ 5 టాపిక్స్ లో మీకు హైయెస్ట్ స్కోర్ చేసేది ఏది అని అంటే కంటెంట్. సో కంటెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 40 మార్క్స్ కంటెంట్ మాత్రమే 40 మార్క్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఏ స్పెషలైజ్డ్ కంటెంట్, ఇప్పుడు బయాలజీ వాళ్ళకి బయాలజీ కంటెంట్, సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్. సో కంటెంట్ మీద గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. సో ఇక్కడ సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఏం లేదు కాబట్టి కంటెంట్ మీరు ఎంత మంచిగా చదివితే, ఎంత మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటే, ప్రజెంటేషన్ ఎంత మంచిగా ఇవ్వగలిగితే, అంటే ఇదేం డిస్క్రిప్టివ్ కాదు ప్రజెంటేషన్ ఇవ్వడానికి, దట్ మీన్స్ ఆ మెచ్యూరిటీ. ఓకే, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని తెలుసుకుని ఆ మెచ్యూరిటీతోని మీరు చదివితే సో కంపల్సరీ 30 to 35 మార్క్స్ ఈజీగా మనం కంటెంట్లోని ఏం చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ 30 to 35 మార్క్స్ స్కోర్ చేస్తే ఇక అయిపోయింది, మీకు మంచి ర్యాంకే వస్తుంది. ఓకే, సో కాబట్టి కంటెంట్ విషయానికి వస్తే ఎక్స్పెషలీ బయాలజీ. ఓకే, బయాలజీ కంటెంట్. సో బయాలజీ కంటెంట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలి. ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 చదవాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 చదవాలి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొంచెం తక్కువే వస్తాయి. సో అప్ టు 10th క్లాస్ వరకు మీకు ఏమవుతుంది, రీసెంట్ గా తెలంగాణ డిఎస్సిలో కూడా మనకు అప్ టు 10th క్లాస్ వరకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి అప్ టు 10th క్లాస్ వరకు బయాలజీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ, సెకండ్ ఇయర్ కూడా బాటనీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. ఓకేనా? ఇది బయాలజీ. సో మాక్సిమం నేను ఈ రోజు నుంచి మీకు నోటిఫికేషన్ ఇంకా 45 డేసే టైం ఉంది కాబట్టి మాక్సిమం రోజు మీకు యూట్యూబ్లో అపియర్ అవుతూ ఉంటాను. మాక్సిమం అట్లీస్ట్ 10 క్వశ్చన్స్, అట్లీస్ట్ 10 to 12 క్వశ్చన్స్ అయినా అట్లీస్ట్ డైలీ డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కాబట్టి మాక్సిమం క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని. అండ్ అది మనకి కంటెంట్. ఇంకా మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటుంది. టీచింగ్ మెథడాలజీ ఇట్స్ వెరీ ఈజీ మీకు. ఇక క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ 5 మార్క్స్, ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. ఈ జీకే కరెంట్ అఫైర్స్ లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ చేయాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇంకా బయాలజీలో బయాలజీతో పాటు ఎకాలజీ కూడా ఉంటుందండి. సో మీకు ఎకాలజీ చెప్పడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. సో ఎకాలజీ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ. ఓకే, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ ఎంసీక్యూస్ అనేవి సో రేపటి నుంచి డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes లైవ్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం, అట్లీస్ట్ డే బై డే అట్లా. సో కాబట్టి ఇది మీకు సిలబస్ ఉంది.
కంటెంట్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. సో కరెంట్ అఫైర్స్ వచ్చి ఎన్విరాన్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ మీద బాగా ఫోకస్డ్ గా ఉండండి. ఇంకా ఇవన్నీ మెథడాలజీ కంటెంటే 60 మార్కులు అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా టెట్ ఒక 20 మార్క్స్ యాడ్ చేస్తారు. మీకు టెట్ లో వచ్చిన స్కోర్ నుంచి 20 మార్క్స్ యాడ్ చేసి ఓవరాల్ గా 100 మార్క్స్ కి మీకు డిఎస్సి ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా మైండ్ లో నెగిటివ్ థాట్ పెట్టుకొని చదువుకుంటే నెగిటివ్ రిజల్టే వస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడి చదివినా వస్తుందా రాదేమో, టైం సరిపోదేమో, నాతో అవ్వదేమో, ఇలా డౌట్ తోని నెగిటివ్ థాట్ తోని చదివితే డెఫినెట్లీ విల్ గెట్ నెగిటివ్ రిజల్ట్ ఓన్లీ. సో మాక్సిమం ప్లీజ్ ట్రై టు బీ ఇన్ పాజిటివ్ వే, దెన్ ఓన్లీ దెర్ ఈస్ అ ఛాన్సెస్ టు గెట్ పాజిటివ్ రిజల్ట్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి లైక్ సమ్ వాట్ డిఫికల్ట్. ఓకే, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి, వస్తుంది, రాయగలము, చదవగలము అని కూల్ మైండ్ సెట్ తో, పాజిటివ్ మైండ్ సెట్ తో చదివేసి రాసేయండి. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? సో అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మన దగ్గర కోర్సెస్ కూడా ఉన్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి మనం ఇక్కడ ఆఫర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ ఏంటంటే డిఎస్సి బయాలజీ కంటెంట్ 40 మార్క్స్ కి క్రాష్ కోర్స్ ఒకటి లాంచ్ చేసాం. ఓకే, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇందులో కంటెంట్ ఏం లేదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 698 2 days కి ఇది. అయితే మీకు 15 to 20 days లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇందులో. 15 to 20 days. ఇప్పుడు 45 days ఉంది కాబట్టి ఈ 45 days లో ఇప్పుడు మొత్తం కంటెంట్ మీకు నేను ఎలాగో చెప్పలేను, మొత్తం కంటెంట్ ఎలాగో చెప్పలేను. సో కాబట్టి ఈ క్రాష్ కోర్సులో మనం ఓన్లీ ఎంసీక్యూసే డిస్కస్ చేస్తాం. సో మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ ఒకసారి చూడండి. నేను ప్రతిసారి ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేస్తే ఆ క్వశ్చన్ క్వాలిటీ చాలా బాగుంటది. అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. దట్ టు 4 ఆప్షన్స్ ని నేను డిస్కస్ చేశాను. సో ఇప్పుడు నేను 20 క్వశ్చన్స్ ఇచ్చి 20 days ఇచ్చి డైలీ అట్లీస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ డిస్కస్ చేసినా కూడా 20 days కి మీకు ఆల్మోస్ట్ 1000 క్వశ్చన్స్ దాటుతాయి. ఆ 1000 క్వశ్చన్స్ మళ్ళీ 4 ఆప్షన్స్ నేను డిస్కస్ చేస్తా కాబట్టి ఒక క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ని డిస్కస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఆ టాపిక్ గురించి 30-35% టాపిక్ ఒకే క్వశ్చన్ లో మనము డిస్కస్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఆ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కాన్సెప్చువల్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎంసీక్యూస్ ప్లస్ ఆ ఎంసీక్యూస్ కి సంబంధించి కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఈ 45 days లో క్విక్ రివిజన్ కోసం మీకు ఈ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది మే 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మే 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మే 2025 కల్లా నేను దీన్ని ఫినిష్ చేస్తాను. డైలీ 1.5 hour క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ అది. ఓకేనా? ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్. ఈ క్రాష్ కోర్స్ లో ఓకే ఓన్లీ ఎంసీక్యూస్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రివిజన్ చేసే వాళ్ళకి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మీకు ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎన్రోల్ చేసుకోండి. మే 1st నుంచి మనం క్లాసెస్ డైలీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా పోతే టెట్ డిఎస్సి. ఓకే, టెస్ట్ సిరీస్ మనకి ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఈ టెస్ట్ సిరీస్ లో మనకి కంటెంట్ ప్లస్ మెథడాలజీ 2 ఉన్నాయి. 6th నుంచి 10th క్లాస్ వరకు టెస్ట్ సిరీస్, 6th, 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ఇవి. ఓకే, 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 75 క్వశ్చన్స్, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 100 క్వశ్చన్స్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 100, 9th నుంచి 100 అండ్ 10th క్లాస్ నుంచి 125 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకే, ఇది టెస్ట్ సిరీస్ అన్నమాట. ఈ కోర్స్ వచ్చి టెస్ట్ సిరీస్ అండ్ బయాలజీ కంటెంట్ ఇంటర్మీడియట్ ఇది. ఓకే, ఇంటర్మీడియట్ పుస్తకాల ఆధారంగా. సో ఇవి ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా మీకు మెథడాలజీ కూడా ఉంది. ఇందులో మెథడాలజీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ కోర్స్ ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ తెలుగు మీడియం కోర్స్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం కాదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుగులోనే ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మీరు ఈ టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ కూడా చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులోనే. ఓకే, చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. లర్నింగ్ సింప్లిఫైడ్ బై సరిత అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్ నేను ఇంకా పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఈ కోర్స్ ఒకటి చూడండి. టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు 1 year వ్యాలిడిటీ ఉంటుంది దీనికి. ఇంకా
ఇవి వచ్చేసి బయాలజీ లైవ్ క్లాసెస్ అండి, టెట్ టు డిఎస్సి. ఇప్పుడు 45 days ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళు ఈ కోర్స్ తీసుకోమాకండి. ఇది ఆన్గోయింగ్ క్లాస్. ఇప్పటికీ ఇందులో ప్లాంట్ కింగ్డమ్ ఉంది, రిమైనింగ్ క్లాసెస్ అన్ని ఉన్నాయి. ఇది తీసుకోమాకండి. ఇది లాంగ్ టర్మ్ వాళ్ళకి, తెలంగాణ డిఎస్సి నెక్స్ట్ నోటిఫికేషన్ కి యూజ్ అవుతుంది. ఇక్కడ బయాలజీ కోర్స్ ఫర్ డిఎస్సి ఏపీటీఎస్ అని ఉంది కదా. సో ఈ కోర్సు 6 months వ్యాలిడిటీ, 399 rupees. ఓకే, ఇది యాక్చువల్లీ అయిపోయిన కోర్స్. ఇది లైవ్, ఇది అయిపోయిన కోర్స్. ఇవి జూమ్ క్లాసెస్ అన్నమాట. 399 rupees. లిటరలీ చెప్తున్నా, ఇందులో మీకు చాలా మంచి కంటెంట్ ఉంది. ఓకే, ఈ కంటెంట్ ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లు చదివితే మీరు అస్సలు చేయలేరు. ఇది నేను అన్ని టెక్స్ట్ బుక్స్ బేస్డ్ కంటెంట్ అన్నమాట, విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ బేస్డ్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. ఇవి ఆన్లైన్ క్లాసెస్, ఇవి కూడా రికార్డెడ్ ఆన్లైన్. సో చూడండి, బయాలజీ ఇంట్రొడక్షన్, లివింగ్ వర్డ్ 1, 2 అండ్ టాక్సానమీ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 వీడియోస్ ఉన్నాయి. టాక్సానమీ నుంచి 5 కాదు 7 ఉన్నాయి. ఇంకా సైంటిస్టులు, మీకు సిలబస్ లో సైంటిస్టులు లేదనుకుంటా. సైంటిస్టులు లేదా కాబట్టి ఈ 2 టాపిక్స్ స్కిప్ చేసేయండి. సైంటిస్టులు 1, సైంటిస్ట్ 2 సిలబస్ లో లేదనుకుంటున్నాను. లేదు, ఈ 2 స్కిప్ చేసేయండి. తర్వాత హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ అండ్ న్యూట్రిషన్, విటమిన్స్, ఇవన్నీ 10th class లో ఉంది మీకు న్యూట్రిషన్ టాపిక్. డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్ 1, 2, ప్లాంట్ కింగ్డమ్ లో ప్లాంట్ రిప్రొడక్షన్, సెన్చురీ ఆర్గాన్స్, డిసీజెస్ టాపిక్. డిసీజెస్ చదవండి, ఇంపార్టెంట్. ఇంకా సెల్ బయాలజీ, సెల్ డివిజన్, ఫోటోసింథసిస్, ఇక ప్లాంట్ కి సంబంధించి ఫండమెంటల్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని, ఇవన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఫండమెంటల్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ టిష్యూస్ 9th class. ఇవి 2 వచ్చి ఇంటర్మీడియట్ సిలబస్. ఇందులో ఇంటర్మీడియట్ సిలబస్ కూడా కవర్ చేసాం మనం. అనిమల్ టిష్యూస్, అనిమల్ క్లాసిఫికేషన్, జెనెటిక్స్, గ్లైకాలసిస్, క్రెప్స్ సైకిల్, C3, C4 ప్లాంట్స్, ఇది కూడా ఇంటర్మీడియట్ సిలబస్. ఇంకా ఎకాలజీ నుంచి 12 వీడియోస్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్, ఇక టెస్ట్లు కూడా ఒకటి ఉంది. క్లాస్ నోట్స్ కూడా ఫ్రీగా ఉందండి ఇందులో, బయాలజీ క్లాస్ నోట్స్. ఓకేనా, ఇది బైలింగ్వల్ క్లాసెస్. ఇవి తెలుగు కమ్ ఇంగ్లీష్ ఇద్దరికి యూజ్ అవుతాయి, బైలింగ్వల్ క్లాసెస్. ఈ కంటెంట్ మీకు ఈ 45 days లో క్విక్ రివిజన్ కోసం టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేకుండా ఈ కంటెంట్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ట్రస్ట్ మీ. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కంటెంట్ ని బేస్ చేసుకునే మనం ఈ క్రాష్ కోర్సులో కొన్ని MCQs ని డిస్కస్ చేద్దాం. క్రాష్ కోర్సులో డిస్కస్ చేసే MCQs బైలింగ్వల్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఇద్దరు జాయిన్ అవ్వచ్చు ఇందులో. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకే, సో అది డిఎస్సి ఏపీ. సో ఇది లాంగ్ టర్మ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ వాళ్ళకైతే ఈ కోర్స్ మాత్రం మీకు చాలా 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 నీట్ గా మంచిగా యూజ్ అవుతుంది. ఈ 399,000 rupees ఉండే యాక్చువల్లీ ఇది. సో ఇక 45 days ఉంది కాబట్టి 45 days కి అంత ఎఫర్ట్ చేస్తారో లేదో అని నేను ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ఇచ్చాను. సో 399 rupees ఉంది ఇది. సో ఈ కోర్సు ఇది ఈ 3, ఇదేమో టెస్ట్ సిరీస్. ఎవరికి? తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ 2 days లో లాంచ్ అవుతాయండి. డే ఆఫ్టర్ టుమారో 2 days లో టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతాయి ఇంగ్లీష్ మీడియం కి. ఇది తెలుగు మీడియం కి. ఇది వచ్చి క్రాష్ కోర్సు May 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కంటెంట్ అన్నమాట. ఓకేనా, అది బయాలజీకి సంబంధించింది. ఓకే, టెట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి కొంచెం ప్రిపరేషన్ ప్లాన్ ని పెట్టుకొని స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా. సో 7093864240, దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నంబర్. సో కోర్సు డీటెయిల్స్ సంబంధించి, క్రాష్ కోర్స్ కి సంబంధించి, పీవైక్యూస్ కి, MCQs కి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో ఎస్, ఇంకెవరైతే క్రాష్ కోర్సులో ఎన్రోల్ అవుతారో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. మీకు ఎగ్జామ్ వరకు డెఫినెట్ గా కంటెంట్ మీద గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా, సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ రేపు ఒక ఎల్లుండి ఒక 1 hour లైవ్ కూడా డిస్కస్ పెడదాం బయాలజీ గురించి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో ప్లీజ్ కీప్ కంటిన్యూ. సో హార్డ్ వర్క్ విల్ నెవర్ ఫెయిల్. టైమ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఓకే, టైం మేనేజ్మెంట్ మంచిగా మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్టీ టు గెటింగ్ జాబ్. అంతేం కాదు, ఈజీయే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.